నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నా. ఈరోజు బలపరిచే వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3-4 వచనములు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవుని నమ్ముకోవటం ద్వారా, దేవుని యందు విశ్వాసముంచుట ద్వారా పొందే పూర్ణ విశ్రాంతిని గురించి, పూర్ణ శాంతిని గురించి ఈరోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన నమ్ముకోవటం ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. పూర్ణశాంతి అనేది ఈ లోకములో ఎక్కడైనా కనిపిస్తుందంటారా? దానిని మనము ఎక్కువగా ఆశిస్తూ ఉంటాం. శాంతి కోసము తీవ్రముగా అన్వేషిస్తూ ఉంటాం. కానీ అది మనకు లభించటం లేదు. ఎందుకని? మన శత్రువైన సాతానుడు మన మనసుల్ని నియంత్రించటంలో సఫలీకృతుడవుతున్నాడు. మనం ఒకసారి వాడి ఉచ్చుల్లో పడిపోతే చాలు, క్రైస్తవులముగా మనం అనుభవిస్తున్న పూర్ణశాంతి కాస్త బూడిదలో కలిసిపోతుంది. ఇతరులు మన మనశ్శాంతిని దోచేస్తున్నారని అనేకసార్లు మనం వీరిని నిందిస్తూ ఉంటాం. కానీ మన మనశ్శాంతిని దోచేస్తున్నది వారు వీరు కాదు, మన శత్రువైన సాతానుడే. మన మనసుల్లో ఆందోళనకరమైన ఆలోచనలు గుర్రాల్లా పరిగెత్తూ ఉంటే రాత్రంతా నిద్రరాక మనం మానసిక వేదనను అనుభవిస్తూ ఉంటాం. ఉదయాన్నే మన మనస్సులు, మన శరీరాలు భారముగా ఉండటం వల్ల మన దినసరి పనుల్లో కూడా మనం వెళ్ళలేకపోతూ ఉంటాం. దీనికంతా కారణము మన శత్రువైన సాతానుడు మన మనశ్శాంతిని దోచుకోవటమే. మన పరిస్థితులు ఇలా ఉండగా పూర్ణశాంతిని గురించిన వాగ్దానాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చినట్లు, తన వాగ్దానానికి వేరుగా ఆయన ఆ పూర్ణశాంతిని మనకు ఎందుకు అందకుండా చేస్తున్నట్టు? అయితే ఆ పూర్ణశాంతిని మనకు అందకుండా చేస్తున్నది ఆయన కాదు. ఆయనపై ఆనుకోనందువల్ల మాత్రమే దాన్ని పోగొట్టుకుంటున్నాం. మన మనసులు ఆయనపై ఆనుకోవటానికి బదులుగా లేనిపోని ఆలోచనలతో ఆందోళన గురి కావటం ద్వారా దేవుడు మనకు ఇవ్వదలసిన పూర్ణశాంతిని మనం పోగొట్టుకుంటున్నాం. మన మనస్సులు ఆయనపై ఆనుకున్నప్పుడు మాత్రమే మనము పూర్ణశాంతిని పొందగలం. ఈ విషయంలో ప్రభువైన యేసు మనకు ఒక చక్కని ఉదాహరణ. తన జీవితంలో అనుక్షణము ఆయన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వచ్చాడు. అయినప్పటికీ ఆయన క్షణక్షణము పూర్ణశాంతిని అనుభవించాడు. కారణము నిరంతరము ఆయన తన తండ్రి ప్రేమాయదపై ఆనుకోవటమే. తీవ్రమైన భయాందోళనలకు ఆందోళనకు గురయ్యున్న
తన శిష్యులతో ఆయన ఇలా అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచడి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న నీతో కూడా ఆయన ఇలా అంటున్నాడు, ఎందుకు నీవు ఆందోళన చెందుతూ ఉన్నావు? ఎందుకు భయభ్రాంతులకు గురి అవుతున్నావు? నాపై విశ్వాసముంచు, నా వైపే చూస్తూ ఉండు, అది చాలు. నీ అక్కర్లన్నీ నేను తీరుస్తాను, నీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను. అంతేకాదు, చిట్ట చివరిగా నా తండ్రి ఇంటికి నిన్ను తీసుకొని పోతాను. అక్కడ నీకు కష్టాలు కన్నీళ్లు ఉండవు. గతంలో తన తండ్రి ప్రేమ ఎదపై ఆనుకొని తాను అనుభవించిన పునఃశాంతిని ఇప్పుడు ఆయన మన కోసము వదిలి వెళ్ళాడు. ఆయన మన నిత్యుడగు ప్రభు, మనతో నిత్యం ఉండే ప్రభువు. ఆ నిత్య ప్రభు ప్రేమాయదపై మన తలలో వాల్చి ఆయన మనకిచ్చే పునఃశాంతిని మనము అనుభవించాలి. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, శాంతిని సమాధానాన్ని కోల్పోయి ఎంతో దుఃఖములో బాధపడుతున్నావేమో, ఈరోజే ప్రభు యొద్దకు రా. ప్రభు మీద ఆధారపడు, ప్రభు యందు విశ్వాసముంచు. ప్రభు నీ జీవితంలో పూర్ణశాంతిని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే రోగాన్ని కలిగి తన జీవితంలో ఎంతో దుఃఖాన్ని బాధను కలిగి ఉన్న ఆ స్త్రీ యేసు ప్రభు వారి గురించిన మాటలు విని లేచి ఆయన వద్దకు వెళ్ళి ఆయన అంగీని ముట్టుకున్నది. ఆయన యందు విశ్వాసముతో అంగీని ముట్టినప్పుడు స్వస్థత పొందుకుంది, శాంతిని పొందుకుంది, సమాధానాన్ని పొందుకుంది. ఆమె ఎంతగానో ఆదరించబడ్డట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, ఆయన వద్దకు రాబట్టి ఆ స్త్రీ ఎంతో శాంతిని పొందుకోగలిగింది, స్వస్థత పొందుకున్నది. నిజముగా యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు రావటం ద్వారా మనం కూడా పూర్ణశాంతిని పొందుకుంటాం. ఆయన మాత్రమే మనకు సమాధానాన్నిచ్చే దేవుడు, పూర్ణశాంతినిచ్చే దేవుడు. ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో ఆయన కొరకు జీవిద్దాం. దేవుడికి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, మాకు తెలియజేసిన అద్భుతమైన మాటలను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు అన్న అద్భుతమైన మాటలు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ మీద ఆనుకునే విశ్వాస జీవితం మాకు దయచేయండి. నీ యందు విశ్వాసం ఉంచి యోగ్యముగా మీరిచ్చే పూర్ణశాంతిని పొందుకొని దీవించబడతాను సహాయం చేయండి. శాంతి లేక, సమాధానం లేక తల్లడిల్లిపోతున్న ప్రజలు నీ యొద్దకు రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, నీ యొద్దకు రావటానికి నీ యందు విశ్వాసం ఉంచి విశ్రాంతిని పొందుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. సాతాను యొక్క ఉరిలో చిక్కుకొని శాంతిని కోల్పోయిన వారికి అయ్యా మరి ప్రభువా విడుదల దయచేయమని ప్రార్థన చేయించున్నాం. సాతాను ద్వారా బంధకాల్లో ఉన్న ఆ ప్రజలకు విడుదల కలగచేసి శాంతిని, సమాధానం దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో అనేకులు ప్రభువా బంధకాల్లో ఉన్నారు, సాతాను యొక్క ఉరిలో ఉన్నారు. ఆ బంధకాల నుంచి విడుదల పొందటానికి
నీ యొద్దకు రావటానికి సహాయం చేయమని, నీ యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతిరోజు నీవు ఇచ్చే సంతోషాన్ని, శాంతిని, సమాధానం పొందుకొని నీ కొరకు బ్రతకటానికి సహాయం చేయమని, మరి ముఖ్యంగా మా దేశాన్ని, మా దేశ ప్రజలు రక్షించి కాపాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.